సమావేశము ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున వచ్చారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వివిధ జిల్లాల నుంచి. ప్రస్తుతం ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గారు ఉన్నారు, విప్ అడ్లూరి లక్ష్మణ్ ఉన్నారు. మాట్లాడదాం. మదన్ మోహన్ రావు గారు, ఈ నిర్ణయం పైన ఏం చెప్తారు? మొన్న ఎన్నికల సమయంలో ఇదంతా ప్రచారం, ఆర్భాటం, స్టంట్ అన్నారు. ఈ రోజు ఏం చెప్తారు? నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు మేము చెప్పేది హరీష్ రావుకి ప్రత్యేకంగా చెప్తున్నాం ఏంటంటే, ఇప్పుడు ఈ కార్యక్రమం అయింది కదా, ఈరోజు సహచర మా ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీకి మా విప్ లక్ష్మణ్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. అందరం కలిసి ఇది మాకు ఒక పండగలాగా ఉన్నది. ఏదైతే ఆ రోజు ఫాల్స్ స్టేట్మెంట్ అని చెప్పి హరీష్ రావు ఆ రోజు పెద్ద హంగామా చేసింది కదా, డ్రామా చేసింది కదా, కాంగ్రెస్ పార్టీ హరీష్ రావు గారికి కూడా మంత్రి పదవి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ చలవాలనే. ఎందుకంటే ఆ రోజు 2004లో కరీంనగర్ సభలో ఆ రోజు సోనియా గాంధీ గారు చెప్పిండ్రు, తెలంగాణ వచ్చింది. మరి మొన్న కూడా రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ 2 years కింద చెప్పిండు, వచ్చింది. ఈ కార్యక్రమానికి ఈరోజు హరీష్ రావు సిద్ధం చేసుకోవాలి. ఏది స్పీకర్ ఫార్మాట్లో, నార్మల్ ఉట్టి ఫార్మాట్లో కాదు, స్పీకర్ ఫార్మాట్ సిద్ధం చేసుకొని రాజకీయ జీవిత చరిత్ర ముగిసింది హరీష్ రావుకి ఈ రోజుతోని అని చెప్పి చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. లక్ష్మణ్ గారు, ఈరోజు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల సహచర శాసనసభ్యులు, గౌరవ మంత్రులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఏదైతే రాష్ట్రంలో రైతాంగానికి అండగా ఉండే విధంగా ఇచ్చిన మాట అమలు చేసినందుకు రేపు పెద్ద ఎత్తున రైతులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఏదైతే ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసిన విషయాన్ని కానీ, గతంలో ప్రజలకు ఇచ్చినటువంటి గ్యారంటీ పథకాలు అమలు చేసే విషయంలో కానీ, రాబోయే కాలంలో మిగిలిన కార్యక్రమాలు అమలు చేసే విషయంలో ఈరోజు ప్రజల వద్దకు తీసుకెళ్లే విధంగా దశాదిశ నిర్ణయించడం జరిగింది. ప్రత్యేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి మేమందరం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ మొత్తానికి సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి ఈరోజు తర్వాత